అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో తీన్మార్ నవీన్ విషయంలో చాలా విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు దేనికి తీన్మార్ నవీన్ స్పందించడం లేదు, వాళ్ళ టీం కూడా ఎక్కడ దానికి ఆన్సర్ చేయడం లేదు. ఏంటంటే తీన్మార్ నవీన్కు 300 కోట్ల ఆస్తి ఉంది అనేది బాగా ప్రచారంలో ఉంది. బాగా చాలా గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కానీ తర్వాత ఎక్స్లో చాలా ప్రచారంలో ఉంది. తీన్మార్ మల్లన్న 300 కోట్ల ఆస్తులు సంపాదించిండ్రు అని. 300 కోట్లు అంటే ఆయన మొన్నటిదాకా అయితే నిన్నటిదాకా ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చే వరకు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే వరకు ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు. జర్నలిస్ట్గా 300 కోట్ల రూపాయలు తీన్మార్ నవీన్ సంపాదించాడా అనేది ఒక క్వశ్చన్. ఆయన ఆన్సర్ చేయకపోతే, ఆయన దాన్ని తిప్పికొట్టకపోతే, ఆయన దానికి రిప్లై ఇవ్వకపోతే, క్లారిటీ ఇవ్వకపోతే ఆయన 300 కోట్లు సంపాదించినట్టే ఆ జరుగుతున్న చర్చనే కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఏంది ఆయన 300 కోట్ల ఆస్తి ఏమై ఉండొచ్చు? మొన్ననే కదా నా యావత్ ఆస్తి 1.5 కోటి ఆస్తి, నాకున్న ఆస్తి అంతా నేను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నా అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సమక్షంలో తీన్మార్ నవీన్ ప్రకటించారు. మళ్ళీ 300 కోట్ల ఆస్తి లెక్కేంది, అసలు ఈ కథ ఏంది అనేది ఓ చర్చ. అయితే చాలామంది చెప్తున్నది, లేకపోతే సోషల్ మీడియా వేదికల మీద ప్రచారంలో ఉన్నది, తీన్మార్ మల్లన్నకు ఇప్పుడున్న ఆయన ఉండే అపార్ట్మెంట్లో 3 సొంత ఇండ్లు ఉన్నాయి. ఆయనకు 3 ఏరియాలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ చీకటి మామిడి అని చెప్తున్నారు. మున్గోడు కాన్స్టిట్యున్సీ చీకటి మామిడిలో 4 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అంటున్నారు. ఇంకెక్కడనో ఫామ్ హౌస్, ఇంకొక 3 ఎకరాల ఫామ్ హౌస్ అంటున్నారు. సిటీకి ఒక బార్డర్లో అక్కడ ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది అంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఫామ్ హౌస్ ఉందని ప్రచారంలో అంటున్నారు అందరూ. దానికి ఎక్కడ మరి చేసేవాళ్ళు అవి ఆరోపణలా? ఒకవేళ ఆరోపణలు అయితే దానికి తీన్మార్ నవీన్ దానికి ఇప్పటికే ఖండించాల్సి ఉండే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నారు. నువ్వు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నీ మీద, నా మీద ఎవరైనా మాట్లాడచ్చు, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే జర్నలిజం కూడా కొద్దిగా సోషల్ లైఫే, అది పర్సనల్ లైఫ్ కాదు. ఇప్పుడు ఆయన ఇంకా కంప్లీట్గా పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది కాబట్టి ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకి 8 కార్లు ఉన్నాయంట. ఒక ల్యాండ్ క్రూజర్ ఉందట, 1 కోటి రూపాయల ల్యాండ్ క్రూజర్ ఉందట. వాళ్ళ ఇంటి అవసరాల కోసం XUV 700 కారు ఉందట. ఆల్మోస్ట్ 15 లక్షల కారు అది. ఇంట్లో ఉత్తగా తిరగడానికి టైంపాస్కి. ఇంకా పెద్ద కార్లు మొత్తం ఒక 8 కార్లు ఉన్నాయంట మొత్తం ఆయనకి. ఇట్లా చాలా రకాలుగా చెప్తున్నారు. మరి అన్ని డబ్బులు ఒక జర్నలిస్ట్గా అయితే, నేను కూడా జర్నలిస్ట్గానే పనిచేసిన ఇన్ని సంవత్సరాలు, 16 సంవత్సరాలు పనిచేసిన జర్నలిస్ట్గా. నేను 16 సంవత్సరాలు అని చెప్పుకోవడం కాదు, 30 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేసిన చాలామంది కూడా తినడానికి తిండుంటే చాలు ఈ పూటకు, ఏదో బిడ్డల చదువుల కోసం మంచిగా చదివించుకుంటే చాలు, ఎంతో కొంత పే చేసి కొద్దిగా మాట్లాడుకొని కుటుంబ పోషణకుంటే సరిపోతుంది. కుటుంబ పోషణ కొద్దిగా మర్యాదగా సమాజంలో బతికితే చాలు అన్నది అయితే జర్నలిస్ట్ జీవితం. అంతే, జర్నలిస్ట్ జీవితం అంతకు మించి ఏముండదు. లీడర్లు పలకరియంగానే కరిగిపోతాయి జర్నలిస్ట్ జీవితాలు. ఎవరో ఒక పెద్ద మనిషి భుజం మీద చేయగానే అబ్బా చాలు అనిపిస్తుంది. జర్నలిస్ట్ లైఫ్ అంతకు మించి ఏమి ఉండదు. మరి 300 కోట్ల ఆస్తి అనే జర్నలిస్ట్గా సంపాదించినంటే కొంత అనుమానాస్పదంగా ఉంది, కొంత ఆసక్తికరంగా ఉంది, చర్చనీయాంశంగా కూడా మారింది లాస్ట్కు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కాబట్టి. ఇక దానికి తోడు ఆయన దిగుతున్న కార్లు కూడా అట్లే ఉన్నాయి. నేను చూపిస్తా ఆ కార్లు, ఆయన ప్రచారం దిగుతున్న కార్లు నిజమేమో అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే ఇది ఆయన తిరిగే కారు. ఇప్పుడు ప్రచారం తిరుగుతున్న కారు ఈ కారు. చెప్తా కారు బ్రాండు, దాని కాస్ట్ నేను చెప్తాను మీకు. ఈ కారు బ్లాక్ కలర్ కార్లో తిరుగుతున్నారు. ఆయన కూర్చున్న ఫోటో ఇది. ఆయన కూర్చున్న ఫోటో ఇది. లోపల కూర్చున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. ఆ కారే ఈ కారు. కారులో నుంచి దిగిన ఫోటో. తర్వాత ఇది కాన్వాయ్. ఒక్కొక్క కారు 40 లక్షల కార్ల కాన్వాయ్. సరే, పార్టీ నేతలు ఇదంతా ఈ ఫోటోలని పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి దొరకబట్టిన ఫోటోలు ఏం కాదు. వాళ్ళ టీం పెట్టిన ఫోటోలే. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా. ఎన్ని కార్లు ఉన్నాయంటే దాదాపు ఇన్ని కార్లు ఉన్నాయి చెప్తున్నారు. ఆ ప్రచారం చూస్తున్న వాళ్ళు, ఆ నల్గొండ, వరంగల్, ఖమ్మం అక్కడ జరుగుతున్న ప్రచారం చూస్తున్న వాళ్ళు, ఏ అభ్యర్థి కూడా ఇంత కాస్ట్లీ ప్రచారం చేస్తలేరట. చాలా కాస్ట్లీ ప్రచారం చేస్తున్నారు. దాదాపు 50 కార్లు లేనిది తీన్మార్ నవీన్ ప్రచారానికి వస్తలేరు. కనీసం 50 కార్లు, పెద్ద కార్లు, ఒక్కొక్క కారు 40-50 లక్షల కార్లు. ఇంకా ఆయన కారు చూసినాం కదా, పెద్ద కారే చూసినాం. ఈ కారు ఎంత కాస్ట్ ఉందని వెతికినా, చూద్దామని వెతికితే ఈ కారు
టయోటా వెల్ఫేర్, దీని కాస్ట్ 1,30,00,000. 1,30,00,000 దీని కారు, దీని గత ఆయన తిరుగుతున్న కారు 1,30,00,000 కారు. వెనుక కాయన్వాయ్లో మళ్ళీ ఆయన సొంత కార్లు ఉన్నాయా, లీడర్ల కార్లు ఉన్నాయా, ఈయన అభిమానుల కార్లు ఉన్నాయా తెలియదు. కానీ పెద్ద కాన్వాయ్, ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ అంటే సాదాసీదా క్యాండిడేట్లు, సాదాసీదాగానే ఉంటుంది వ్యవహారం. అదేమి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, అదేమి ఎంపీ ఎలక్షన్ కాదు, అదేమి మనకు జరుగుతున్న అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్ కూడా కాదు. అదంటే కొంత కాస్ట్లీ ఎలక్షను, కొంత వ్యవహారం నడుస్తుంది. గ్రాడ్యుయేట్ కోటా అంటే దానికి ఓటేస్తోళ్ళు ఎవరు? నార్మల్ పీపుల్ అంటే మామూలు ఓటర్లు కూడా నార్మల్ పీపులే ఉంటారు. కానీ వీళ్ళు ఓట్లాడాల్సింది మరీ కనీసం నిరుద్యోగులు వాళ్ళ తరఫున కాబట్టి కొంత సింప్లిసిటీ కోరుకుంటారు. మిగతా అభ్యర్థులు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ప్రేమంత్ రెడ్డి గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, తర్వాత బక్కా జడ్సన్ అన్న ఉన్నారు. మరి వాళ్ళెవరు ఇంత కాస్ట్లీగా ఇంత కాస్ట్లీ కార్లలో పెద్ద పెద్ద కాన్వాయ్లు వేసుకుని తిరుగుతలేరు. ఇవన్నీ చూస్తుంటే ఏం లేదు, తిరగొచ్చు. మరి ఎక్కడ తీసుకొచ్చినారో, ఎలక్షన్ పర్పస్ తీసుకొచ్చిన కార్లా మరి ఏమో తెలియదు. కానీ 300 కోట్ల ఆస్తి ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీన్స్ ఒక చర్చ, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. అది రోజు తీర్మానం వల్ల 300 కోట్ల ఆస్తి సంపాదించిండా, ఎట్లా సంపాదించిండు, ఏంది సంపాదించు. జర్నలిస్ట్గా అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే సంపాదించేది ఏముండదు నాకు తెలిసి. యూట్యూబ్ ఛానల్లో ఏముంటుంది, 4 ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడమే కొంత కష్టంగా ఉంటుంది. మన జీతం వెళ్తే చాలు, ఆనందమే. యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కొంతమంది 1,00,000 2,00,000 సంపాదించమంటారు. సరే వస్తే మా 2-3 లక్షలు అదిగో ఖర్చులకే పోతుంది, అదేం మిగిలది, అదే మిగిలే కథ కాదు. ఈ పొద్దుగా లేస్తే అంబేద్కర్ పేరు చెప్పి, పొద్దుగా లేస్తే అంగిలాకు సిద్ధాంతం చెప్పి, ఛాయ పైసలు నాకు దానం ఇవ్వండి అని అడిగి, ఇదంతా అడిగింది ఎప్పుడు? జస్ట్ 2019 ఎలక్షన్స్ ముందే. 2019 ఎలక్షన్స్ ముందు, 2019 అంటే లోక్సభతో పాటు హుజూర్నగర్ బై ఎలక్షన్ జరిగింది, దానిలో పోటీ చేసిండ్రు తీర్మానం మల్లన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. దానికన్నా ముందే ఈ ఛాయ పైసలు సిద్ధాంతం తీసుకొచ్చింది. మరి ఈ పైసలు లేకనే ఛాయ పైసలు ఇవ్వండి అని అడిగినారు. మంచిదే, డబ్బులు పూల్ చేసిండ్రు యూట్యూబ్ ఛానల్ కోసం, యూట్యూబ్ ఛానల్ నడపడానికి. అక్కడ నుంచి ఒక్కటేసారి 300 కోట్ల ఆస్తికి ఎట్లా ఎగబాకిండు, ఎట్లా సాధ్యమైంది ఇది? చాలామంది జర్నలిస్ట్ నన్ను అడుగుతున్నారు. నేను వీడియోలు చేస్తున్నా కదా, మీ ఫ్రెండే కదా, అడగొచ్చు కదా, కొద్దిగా మనకు కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నువ్వు ఒక 16 సంవత్సరాలకి పని చేస్తున్నావు, అందరిది అంతంతే ఆడికాడికే, ఉన్నకాడికి ఉందా పోయిందా అన్నట్టు. ఏదంటే కొంత డాంబికం, కొంత ప్రతిసిద్ధం, అంతవరకే తప్ప ఒరిజినాలిటీ ఉండదు. అట్లాంటిది ఒకేసారి 300 కోట్లను ఆయన స్పందిస్తలేడు కాబట్టి అవి నిజమని అందరు నమ్ముతున్నారు. ఆయన 300 కోట్ల ఆస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తలేడు ఎక్కడ, కాబట్టి అందరూ నిజమేమో అనుకుంటున్నారు. మరి అది ఖండిస్తే కదా ఎవరని చెప్పేది. అది ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. 2019 ఎలక్షన్స్ ప్రచారంలో హుజూర్నగర్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని, బహిరంగ సభ పెట్టేది ఎక్కడ. కానీ ఆ మీటింగ్లో అక్కడ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో చిన్న బిట్ వినిపిస్తాను నేను, ఆయన చేసిన కామెంట్. అక్కడ నుంచి ఒకటేసారి 300 కోట్లలో 400 కోట్లు మరి ఏందో ఆ లెక్క పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియో కొద్దిగా వినిపిస్తే ఎక్కువ వినిపాను. నమస్తే, నా కళ్ళ ముందు కనిపిస్తుంది సోదరులారా, మీ కష్టాన్ని వృధా చేయని పరిస్థితిలో కొన్ని విషయాల్లో చాలా పొదుపుగానే మనం వ్యవహరిస్తా ఉన్నాం. ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ నెల 30 తారీఖు నాడు, అంటే సెప్టెంబర్ 30 ఉదయం 11 గంటలకు మనం నామినేషన్ వేయబోతున్నాం. ఇక్కడ భారీ ర్యాలీతో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా మైనారిటీ సోదరులు, అగ్రవర్ణ పేదలు చాలా మంది రావడానికి సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే 100 మంది ఫోన్ కాల్స్ చేసినారు. ఇక్కడ పైస బలానికి, అణగారిన వర్గాల ఒక ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం ఏమన్నారు? పైసా బలానికి, అణగారిన కులాల ఆత్మగౌరవం జరుగుతున్న పోరాటం. హుజూర్నగర్ ఉప ఎన్నిక 2019, ఇదంతా 2024, 5 సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 5 years. అప్పుడు పైసా బలానికి, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కన్నా ఆయన ఇప్పుడు రివర్స్ అయ్యిండు. ఈయనతో పైసలు వచ్చినాయి, అవతల ఆత్మగౌరవం అయిపోయింది ఫైటింగ్. ఇప్పుడు ఆడ అందరికన్నా ఈ ఎలక్షన్స్లో, అది కూడా ఉప ఎన్నికనే, ఖమ్మం, నల్గొండ, వరంగల్ కూడా ఉప ఎన్నికనే, అది ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ కోట. అది అక్కడ పైసా బలం వినతిక్కైంది. పైసా మనిషి ఈయనయిండు, పైసలు ఉన్న మనిషి. అవతలంతా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు. ఇదేంది అదేందని కొందరు బ్రోకర్ అనిపిస్తున్నారు పాపం, ఎందుకో తెలియదు.
అసలు సమాధానం చెప్తలేడు. ఏంది ఆయన పొలిటీషియన్, నిన్నమొన్ననే కదా పొలిటీషియన్, పార్టీలు చేరితే మాత్రాన పొలిటీషియన్ ఏం కాదు. ఆయన మొన్నదాకా మళ్ళీ జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు కదా ఒక 10 రోజుల క్రితం వరకు కూడా. మరి వస్తున్న ఆరోపణలకు సమాధానం లేదు. సమాధానం చెప్పకపోతే వచ్చిన ఆరోపణలే నిజం అనుకునే అవకాశం ఎక్కువనే ఉంటుంది. 300 కోట్ల ఆస్తి ఉంది అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఆయన పోకడలు, ఆయన కార్లు, ర్యాలీలు అవన్నీ చూస్తుంటే. లేకపోతే లేదని చెప్పేవాడు. ఇప్పటికే చెప్పలేదు, ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. చూద్దాం ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాక చెప్తాడేమో. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాక చెప్తాడా దీనికి సమాధానం, లేకపోతే లేదని చెప్తే మళ్ళీ దానికి ఏమైనా ప్రూఫ్లు బయటపెడతారని చెప్తలేడు అనేది కూడా తెలియదు. నాకేం లేదు, నేను ఉత్తగా రోడ్డు మీద ఉన్నా అంటే మళ్ళీ ఈ కార్లు ఎవరివి, కార్ నెంబర్లతో సహా ఉంటాయి కదా, కార్ నెంబర్లు ఉంటాయి. ఆ కార్ నెంబర్లు ఎవరి పేరు ఉంటాయి. కొందరు చెప్తున్నారు వాళ్ళ మిస్సెస్ పేరు మీద మస్తు ఆస్తులు ఉన్నాయని. ఇంకా కొందరు చెప్తున్నారు వాళ్ళ తమ్ముడు అన్ననో ఎవరో ఉంటారు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయని. అసలు క్యూ న్యూస్ దానిలో ఉన్న ఒక చిన్న పిలాన్, ఒక అమాయకుని పేరు మీద పెట్టింది క్యూ న్యూస్ను. ఆయన బినామీ. అంతకుముందు టీవీ5లో అక్కడ ఇక్కడ పనిచేసిన ఆ పిల్లగాడు. ఏం తెలియదు ఆ పిలాన్కి. ఆ పిలాన్ పేరు క్యూ న్యూస్ ఉంది. మరి క్యూ న్యూస్ అనేది కాదా? ఓసారి కాదని కూడా చెప్పిండు. కాదన్నప్పుడు మరి క్యూ న్యూస్ ఓనర్ ఆపిలాడు సంపాదించాలి కదా, లాభాలు వస్తాయి క్యూ న్యూస్ మీద. ఈయనకి ఎట్లా వచ్చినాయి 300 కోట్లు? ఒక అమాయక పిల్లగాడు పాపం, ఏం తెలియదు. ఆ పిల్లాన్ని అట్లా పెట్టుకున్నాడు బినామీగా. క్యూ న్యూస్ ఓనర్ ఆ పిల్లాడని చెప్తాడు అవునంటే. అందుకే అది ఎంత అబద్ధమో చూడండి. క్యూ న్యూస్ నాది కాదని చెప్పడం ఎంత అబద్ధమో, మిగతా దీనికి స్పందించకపోవడం అంతే అర్థం చేసుకోవాలి మనం. రైట్, ఎనీవే ఆయన స్పందించడం చూద్దాం. ఇవన్నీ సోషల్ మీడియాలో, లేకపోతే ఆయన ప్రత్యర్థులు గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ఇది. ఈ ప్రచారానికి ఆయన ఎక్కడ స్పందిస్తలేడు కాబట్టి నేను కనీసం సిగ్నల్ టీవీ ద్వారా అడుగుతున్నా, ఆయన స్పందిస్తాడేమో, ఆయన ఇది తప్పు అని చెప్తాడేమో, ఇంకేమన్నా సవాలు విసురుతామని ఎదురు చూస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.